ఎనీహౌ ఫస్ట్ గుడ్ పాయింట్స్ మిస్టర్ కృష్ణ నీకు. Hmm. సో గుడ్ ఏంటంటే బాగా మైండ్ని వాడి ఫస్ట్ ప్రమోషన్ బాగా చేసుకున్నావు. సో అది ఏంటంటే మెచ్చుకోవాలి నీకు. చాలా దగ్గర తిరిగావు, సో ఫాలో అయ్యాం మేము కూడా. సో కష్టపడుతున్నాడు కదా, ఎందుకంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నేను 3 ఫిల్మ్స్ రిలీజ్ చేశాను నా ఓన్గానే. సో అది ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు కాబట్టి సరే సపోర్ట్ చేద్దాం. చాలా మంది ఫ్రెండ్స్ కూడా లింక్స్ పంపించా. సో చేయాలి. సో ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ టు క్రియేట్ ఏ మూవీ లైక్ దిస్ అండ్ కంటెంట్. సో మీరు చేసింది ఏంటంటే లైక్ చేసావు, మూవీస్ బాగా చేసావు, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిలీజ్ చేయించుకున్నావు ఎవ్రీథింగ్. బట్ స్టోరీ కానీ కంటెంట్ కానీ ఇంకొంచెం బెటర్ చేస్తుంటే బాగుండేది ఫస్ట్. సో చాలా ఏంటంటే అది ఎలా ఉందంటే నీ నువ్వు డబ్బు కొట్టుకున్నట్టుందబ్బా. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, సో అదేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళావు చాలా. సో కంటెంట్ ఉందంటే కంటెంట్ ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. అండ్ రష్యన్ ఆర్క్ అనే ఒక ఇంగ్లీష్ ఫిలిం ఉంది, 1 hour 40 minutes వాళ్ళు చేశారు సినిమా. ది బెస్ట్ ఉంటుంది. లైక్ రన్నింగ్ మూవీలో ఎలా ఉంటుంది అంటే అంత పెద్ద పెద్ద ఆడియన్స్ ఉంటారు, సో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫిల్మ్ అది. అది కూడా కట్లీన్ సినిమాని నీది ఒకటే కాదు, చాలా మంది చేశారు. సో చాలా మూవీస్ కి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి, చాలా బిగ్ అవార్డ్స్ వచ్చాయి. సో నువ్వు చేసింది ఏంటి, ఒక స్కూల్ ఒక బైక్ లో వెళ్ళేసి బైక్ లో ఓవర్ యాక్షన్ చేసినావు. అబ్బాయిని బాగా ఆడికి వెనుక కూర్చున్నబడి నాకు తెలిసి వాడు నడుమును పొయ్యి ఉంటది నువ్వు చేసే యాక్టింగ్ వల్ల, కానీ వాడు ఇలానే ఉండి చేశాడు. సో ఇద్దరు హార్డ్ వర్క్ చేశారు. సో బట్ హార్డ్ వర్క్ లో కూడా ఒక జనాలకి ఫీల్ అయ్యేలాగా బోర్ లేకుండా చేసి ఉంటే నువ్వు డెఫినెట్లీ ఈ రోజు ఒక పెద్ద స్థాయిలో ఉండేవాడివి. డెఫినెట్లీ అదైతే నువ్వు చాలా మిస్టేక్ చేసావు. ప్రమోషన్ చేసావు, ఏదో ఒక పేపర్స్ పట్టుకొని నా మూవీ చేశాను నన్ను సపోర్ట్ చేయండి అంటే సపోర్ట్ చేస్తారు ఆబ్వియస్లీ ఎవరైనా. నువ్వు చేసే కంటెంట్ నువ్వు బాగుందంటే ఎవరైనా చేస్తారు. నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు, నువ్వు అడుక్కుని చూపించావు సినిమాకి. బట్ దట్స్ నాట్ ఎ ట్రూ, ఐ థింక్ సో. సో నువ్వు బాగా చేసి ఉంటే ఇంకా జనాలే వాళ్ళు వస్తారు. సో ఈ రోజు చాలా థియేటర్స్ రిలీజ్ అయినాయి, దట్స్ వెల్ డన్. అది నేను అప్రిషియేట్ చేసుకోవాలి. నువ్వు ఏం మాయమంత్రం ఎవరికేసావు కానీ వాళ్ళైతే నీ సినిమాని రిలీజ్ చేసి ప్రమోట్ చేశారు. ఒక హీరోయిన్ లేదు, కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే దాంట్లో జస్ట్ వాయిస్ ఓవర్ లో మాత్రం ఫోన్ లో మాత్రం చూపించారు. సో డెఫినెట్లీ అండ్ నువ్వు ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి నాకు తెలిసి. సో హార్డ్ వర్క్ చేసి ఒక మంచి కంటెంట్ తీసుంటే బాగుంటుంది. బట్ ఎనీహౌ నువ్వు చేసిన ప్రమోషన్స్ కి ఇక్కడ వరకు తీసుకొచ్చావు, అది నీ గుడ్ థింగ్స్. కానీ నెక్స్ట్ ఒక మంచి స్క్రిప్ట్ ద్వారా పిచ్చిగా కొత్త ఏదో నేను క్రియేట్ చేస్తున్నా ఇలా చేస్తున్నా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ అది చేయడం కాదు, ఒక మంచి సబ్జెక్ట్ ద్వారా డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ సపోర్ట్ యూ. సో ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.